బైబిలులో ఉన్నదే దేవుని కుటుంబం గనుక వీళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకోవాలి గనుక యేసుక్రీస్తు వారు గుర్తుపెట్టుకొని మొత్తం మాట్లాడారు. ఎవరి తర్వాత ఎవరికి పుట్టారో మాట్లాడుతూ వీళ్ళందరూ మనుషులకు పుట్టారు, కానీ ఆదాము దేవునికి పుట్టాడు, దేవుని కుమారుడు. ఆదాము తండ్రి ఎవరు? ఆదాముకు తల్లి ఉందా? ఆదాముకి తల్లి లేదు, హవ్వకు తల్లి లేదండి. తల్లి తండ్రి తల్లి లేని వీళ్ళిద్దరే. మనందరికీ తల్లి ఉంది ఏమండి, వీళ్ళిద్దరికి తల్లి లేదు. ఎవరున్నారు? తండ్రి, దేవుడు. నిజంగా ఈ లోకసువార్తలో ఆయన బోధించేటప్పుడు ఏమని బోధ చేశారో కూడా చేశారు. ఆయన చేయుటకునంటే ఏమేమి చేశారో ఇవన్నీ కూడా లోకసువార్తలో నేను రాశాను, మొదటి గ్రంథంలో రచించితినేనని మొత్తం ఆరంభము నుండి యేసుక్రీస్తు వారు ఏం చేశారో ప్రతి మనిషి చదువుకోవాలనుకుంటే క్లియర్గా లోకసువార్తలో ఉంటుంది. అందుకే